Hi everyone, my name is D. Satyanarayana. Welcome to YouTube classes. సో మనం ఇంతవరకు రియల్ నెంబర్స్ కోఆర్డినేట్ జామెట్రీ వాటి గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సర్కిల్స్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడేమో డిస్కషన్ చేద్దాం అన్నమాట. సో సర్కిల్స్ అనే టాపిక్ మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ వస్తుంది. కాబట్టి వీటిని కూడా మనం అంటే 100 రావాలనుకుంటే చాప్టర్ కూడా మనం క్లియర్గా చేయవలసి ఉంటుంది. సో మనం ఈ సర్కిల్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఓకే, చూడండి ఏమన్నది మనకి ప్రూవ్ దట్ ద లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ an ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వలెంట్స్ అన్నమాట. ఓకే, అంటే ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్. ఓకే, అంటే మనకి ఒక సర్కిల్ కి అవుట్ సైడ్ లో ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ నుండి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయవచ్చు. డ్రా అనేది 2 టాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు. అయితే ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంగ్త్ అనేది మనకి ఈక్వలెన్స్ మనం ఇందులో ప్రూవ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో లెట్ us టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ సర్కిల్ తీసుకున్నాం. సో O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ తీసుకున్నాం. ఓకే, తీసుకొని ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కి అవుట్ సైడ్ లో ఒక పాయింట్ నేను తీసుకున్నాము. ఈ పాయింట్ నేను P అని అన్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిపైన ఒక 2 పాయింట్స్ నేను తీసుకున్నాను అనుకోమ్మ. జాయిన్ విత్ డ్రాగా 2 టాంజెంట్స్ తీసుకున్నాము. 2 టాంజెంట్స్, ఒక టాంజెంట్ ని R అనుకుందాం, ఇంకో టాంజెంట్ ఏమో T అని అనుకుందాం. ఓకే, సో మనకి చూడండి OR అండ్ OT అనేవి మనకి 2 రేడియస్ అవుతుంది. ఓకే, OT అండ్ OR ఈజ్ ద 2 టాంజెంట్స్. సో చూడండి మనం ఇందులో ఏం తీసుకున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమో రాద్దాం. ఫస్ట్ let us take circle with center O. దీనికి సెంటర్ అని తీసుకున్నాం, మనం O అని తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏం చేస్తాం మనం P ఈజ్ ఎనీ పాయింట్ lying outside the circle. ఓకేనా? సో ఏం చేసాం మనం ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ లో మనం P అనే ఒక పాయింట్ మనం తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేసాం, టు డ్రా ద 2 టాంజెంట్స్. ఏంటంటే మనం తీసుకున్న టాంజెంట్స్ PT అండ్ PR ఈజ్ ద 2 టాంజెంట్స్. ఓకే, అయితే మనం ఇందులో టు ప్రూవ్ ద ఈ 2 టాంజెంట్స్ అనేవి మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ ద PT ఈజ్ ఈక్వల్ టు PR. ఓకే, దీన్ని మనం ఫైనల్ గా మనం ప్రూవ్ చేయవలసింది PT ఈజ్ ఈక్వల్ టు PR. ఓకే, అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కన్స్ట్రక్షన్ ఏం చేస్తానంటే జాయిన్ విత్ OP. సో ఇప్పుడు చూడండి జాయిన్ విత్ OP అనే లైన్ అండ్ OR అండ్ OT. ఓకే, వీటిని నేను ఏం చేశానంటే జాయిన్ చేశానమ్మా. జాయిన్ చేసేటప్పుడు మనకు చూడండి ఇందులో ఏం ఏర్పడతాయి, మనకి యాంగిల్ R వద్ద 90 degrees, యాంగిల్ T వద్ద 90 degrees వస్తాయి. చూడండి అంటే యాంగిల్ OTP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ORP ఈక్వల్ టు 90 degrees అమ్మా. ఎందువల్ల మనకి 90 degrees వస్తాయి మనం చూడండి T and R are the if T and R are the
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సర్కిల్ ఉంటే సర్కిల్ పైన ఒక ట్యాంజెంట్ మనం డ్రా చేస్తే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుండి ఈ ట్యాంజెంట్ కి మనం ఒక లైన్ మనం డ్రా చేస్తే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద ఆల్వేస్ 90 degrees ఉంటుంది. ఓకే, సో అందువల్ల మనకి ఏమవుతుంది, మనకి యాంగిల్ ఓఆర్పి 90 degrees, అదేవిధంగా యాంగిల్ ఓటిపి ఇది కూడా మనకి ఏమవుతుంది 90 degrees అవుతుంది. దాన్ని మనం ఏమన్నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అన్నాం. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాయి మనం చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి ఇందులో మనకి చూడండి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఇందులో ఫామ్ అయ్యాం. చూడండి, ట్రయాంగిల్ ఓటిపి అండ్ ట్రయాంగిల్ ఓఆర్పి ఈస్ 2 right triangles. 2 right angle triangles. 2 right angle triangles. అయితే ఇప్పుడు మనకి ఇందులో చూడము, ఈ 2 triangles లో చూడండి మనకి ఓఆర్ ఇజ్ ఈక్వల్ టు ఓపి అవుతుంది. చూడండి, ఓఆర్ ఇజ్ ఈక్వల్ టు ఓటి. ఈ మనకి ఏంటి, సేమ్ రేడి. ఇందువల్ల మనకి ఏదైనా ఒక సర్కిల్ ఉందంటే సర్కిల్లో మనకి ఇన్ఫినిటీ రేడియస్లు ఉంటే ఆల్ రేడియస్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది మనకు చూడండి, ఈ సర్కిల్లో ఓటి అండ్ ఓఆర్ ఆర్ ఈ రెండు కూడా ఈక్వల్. ఎందువల్ల అంటే సేమ్ రేడి రెండు కూడా. నెక్స్ట్ వన్ చూడండి, ఓపి ఈక్వల్ టు ఇంకేమవుతుంది మనకి ఓపి. అంటే చూడండి, ట్రయాంగిల్ ఓఆర్పి అనే ట్రయాంగిల్లో ఓపి అనే సైడ్, అదేవిధంగా ట్రయాంగిల్ ఓటిపిలో ఓపి అనే సైడ్, రెండింటికి 2 ట్రయాంగిల్లో ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి అనేది ఏమవుతుంది మనకి కామన్ సైడ్ అవుతుంది. ఓకే, కామన్ సైడ్ అవుతుంది. అదేవిధంగా దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది మనకు చూడండి, ఈ 2 యాంగిల్స్ మన అందులో ఈక్వల్ అన్నాం కదా. ఓకేనా, చూడండి, యాంగిల్ ఓఆర్పి ఈక్వల్ టు యాంగిల్ ఓటిపి అవుతుంది కదా. యాంగిల్ ఓఆర్పి ఈక్వల్ టు యాంగిల్ ఓటిపి. రెండింటికి మనకి ఈచ్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది కాబట్టి దేర్ఫోర్ చూడండి, ట్రయాంగిల్ ఓఆర్పి లేక ట్రయాంగిల్ ఓటిపి ఈజ్ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ ఓఆర్పి. దేని ప్రకారం? ఆర్హెచ్ఎస్ కాంగ్రియెంట్ రూల్ ప్రకారం. సో మనకి ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది మనకి, దేర్ఫోర్ అంటే మనకి 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి అప్పుడు ఏమవుతాయి మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం ఇందులో, దేర్ఫోర్ పిటి ఈక్వల్ టు పిఆర్ అవుతుంది కదా. దేని ప్రకారం? సిపి ప్రకారం. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తామమ్మా. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఓకే చూడమ్మా, ఇక్కడ ఏ quadrilateral ABCD is drawn to circumscribe a circle. Prove that AB plus CD is equal to AD plus BC. ఏమిచ్చింది మనకి చూడండి, ABCD is a quadrilateral తీసుకున్నాం. ABCD is a quadrilateral తీసుకున్నాం. ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. ఓకేనా, ఈ క్వాడ్రిలేటరల్ లోపల ఏమన్నది సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. అయితే ఇందులో మనం టు ప్రూవ్ దట్ ఏ చూపించాలి మనం చూడండి, ఏబి ప్లస్ సిడి, ఏబి అనే సైడ్ ప్లస్ సిడి అనే సైడ్ ఈక్వల్ టు ఏడి అనే సైడ్. చూడండి, ఏడి అనే సైడ్ ప్లస్ బీసీ అనే సైడ్. అంటే ఈ సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అదర్ 2 sides. ఓకే, దీన్ని మనం
ప్రూవ్ చేయాలమ్మా. చూడండి, అయితే మనం ఇందులో టు ప్రూవ్ దట్ ఏంటి మనం ఇందులో ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. ఓకేనా? అంటే చూడండి, ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. ఓకే, దీన్ని మనం ఇందులో ప్రూవ్ చేయాలమ్మా. అయితే మనకి చూడమ్మా, ఇందులో మనకి సర్కిల్కి టాంజెంట్స్కి వాటి యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది మనం చూడండి. లెంత్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ఏ సర్కిల్ outside of the point is equal. ఓకే, అంటే మనకి ఒక సర్కిల్లో ఒక సర్కిల్ ఉందమ్మా, దీనికి అవుట్ సైడ్ లో ఒక పాయింట్ ఉందంటే ఈ పాయింట్ నుంచి సర్కిల్ కి మనం ఏం చేయొచ్చు? మనం 2 టాంజెంట్స్ మనకి డ్రా చేయొచ్చు. సో మనకి ఈ టాంజెంట్స్ యొక్క లెంగ్త్ అనే మనకి ఈక్వల్ అంట. అదే అన్నాడు మనం, లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ఎ సర్కిల్ అవుట్ సైడ్ ఆఫ్ ద పాయింట్ ఈస్ ఈక్వల్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడండి, ఎక్స్టర్నల్ పాయింట్స్ లేక అవుట్ సైడ్ పాయింట్స్ ఏమున్నాయి మనకి? ఏబిసిడి ఉన్నాయి. ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమేమి ఉన్నాయి మనకి? చూడండి, సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్స్ ఏమున్నాయి? ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది, సి అండ్ డి. ఓకేనా? ఈ విధంగా ఉండేటప్పుడు చూడండి, వీడి యొక్క టాంజెంట్స్ అప్పుడు ఏమవుతాయి చూడండి. టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ అన్నాం కదా. అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ నుండి ప్రతి పాయింట్ నుండి మనకి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంగ్త్ అనేది మనకి ఈక్వల్ అని తెలుసు. సో ఇప్పుడు మనం వీటి యొక్క టాంజెంట్స్ చూడండి. ఏపీ ఈక్వల్ టు ఏఎస్ ఒకటి అవుతుంది. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇది పాయింట్ ఏ నుండి అదే విధంగా బి అనే పాయింట్ నుంచి చెప్పాం, ఏ రాయొచ్చు బీపీ ఈక్వల్ టు బీక్యూ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సి అనే పాయింట్ నుండి అనుకోమ్మా, సి అనే పాయింట్ నుండి సిఆర్ ఇజ్ ఈక్వల్ టు సిక్యూ అని రాయొచ్చు. అండ్ డి అనే పాయింట్ నుండి డిఆర్ ఇజ్ ఈక్వల్ టు డిఎస్ అని రాయొచ్చు. ఓకే, ఇవి మనకి టాంజెంట్స్. ఎందువల్ల అంటే మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉండమనుకుంటే 2 టాంజెంట్స్ అయినా మనకి ఈక్వల్. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ అవుతుంది, బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అవుతుంది, సి నుండి సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అవుతుంది, డి నుండి డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ అవుతుంది. ఓకే, అయితే నేను ఇప్పుడు చూద్దాం ఏమన్నా మనం ఇందులో చూడండి, ఇందులో సమ్ ఆఫ్ ద సైడ్స్ తీసుకున్నాం అనుకోమ్మా. సమ్ ఆఫ్ ద సైడ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే నేను చూడండి ఏబి అనే సైడ్ నాకు కావాలనుకో. చూడండి, ఏబి అనే సైడ్ కావాలనుకుంటే రాయొచ్చు ఏపీ ప్లస్ బీపీ రాయొచ్చు కదా. ఏపీ ప్లస్ బీపీ. చూడండి, కంప్లీట్ గా ఏబి అనే సైడ్ నుండి రాయొచ్చు ఏపీ, ఇక్కడ నుంచి ఈ టాంజెంట్ ప్లస్ ఇక్కడ నుంచి ఈ టాంజెంట్, సమ్ ఆఫ్ ద ఈ 2 టాంజెంట్స్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ గా ఏబి అనే సైడ్ అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఈ బీసీ కావాలనుకో. బీసీ కావాలంటే అప్పుడే రాయొచ్చు. చూడండి, బీసీ కావాలనుకుంటే చూడండి బీక్యూ ప్లస్ సిక్యూ, బీక్యూ ప్లస్ సిక్యూ. అదే విధంగా నెక్స్ట్ నాకు చూడండి సిడి కావాలనుకో, లేకపోతే ఇక్కడ రాద్దాం, సిడి కావాలన్నాం అనుకో. చూడండి, సిడి కావాలనుకుంటే సిఆర్ ప్లస్ డిఆర్, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏడి కావాలనుకోమ్మా. ఏడి కావాలనుకుంటే ఏఎస్ ప్లస్ డిఎస్ అని రాయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు చూడండి మనకి ఇందులో ఫస్ట్ నేనేంటి ఇందులో ఉన్న ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము. ఎల్హెచ్ఎస్ ఏముంది? ఏబి ప్లస్ సిడి ఉంది. ఓకే, ఎల్హెచ్ఎస్ ఏముంది చూడండి, ఏబి అండ్ సిడి ఈ రెండు తీసుకుంటున్నాం. చూడండి, ఏబి ప్లస్ సిడి. చూడండి ఇప్పుడు ఇందులో ఏబి ప్లస్ సిడి ఉంది. చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ బీపీ,
ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏముంది సిఆర్ ప్లస్ డిఆర్, సిఆర్ ప్లస్ డిఆర్. ఓకే, అయితే నేను ఇప్పుడు చూడమ్మా ఇక్కడ చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ బీపీ అన్నాను కదా, ఏపీ ప్లస్ బీపీ అన్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ సిడి ఈజ్ ఈక్వల్ టు సిఆర్ ప్లస్ డిఆర్ అన్నాను కదా. అయితే నేను దీన్ని చూడడం ఏం రాస్తానంటే, మనకి ఇందులో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 ఉందనుకోమ్మా, దీన్ని 1 + 3 + 2 + 4 అయినా రాయొచ్చు, లేకపోతే 1 + 4 + 3 + 2 అయినా రాయొచ్చు, అంతే కదా, ఏ విధంగా రాయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్లస్లే ఉన్నాయి కాబట్టి నేను వీటిని ఏం రాస్తానంటే ఏపీ, ఓకే, ఏపీ ప్లస్ చూడండి ఏపీ ప్లస్ డిఆర్ అని రాస్తాను. చూడండి ఇందులో ఉన్న ఏపీ ప్లస్ డిఆర్ అని రాస్తాను ఒకటి, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బీపీ, బీపీ ప్లస్ నెక్స్ట్ ఏంటి సిఆర్ అని రాస్తాను. రాయొచ్చు, ఏ విధంగా అయినా రాయొచ్చు. ఓకే, సమ్ ఆఫ్ ద 4 టాంజెంట్స్ కాబట్టి. సో అయితే నేను ఇప్పుడు చూడమ్మా ఈ వాల్యూస్ లో చూడండి ఇక్కడ మనకు వచ్చాయి కదా, స్టార్టింగ్ వచ్చాయి కదమ్మా, వీటిని నేను ఇందులో సబ్స్టిట్యూట్, వీటిని నేను 1 అనుకున్నాను, వీటిని నేను ఇక్కడ ఏమో 2 అనుకున్నాను. సబ్స్టిట్యూట్, ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వల్ టాంజెంట్స్. చూడమంటే ఈ 2 అనే ఈక్వేషన్ లో ఈ 1 అనే ఈక్వేషన్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఇప్పుడు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఏఎస్ ఉంది కదా, ఏఎస్ ప్లస్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమో చూడండి, డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డిఎస్ ప్లస్ నెక్స్ట్ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది బీక్యూ ఉంది, ప్లస్ సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా సిక్యూ ఉందమ్మా, సిక్యూ. ఓకే, ఓకే రైట్ నాన్న. చూడండి అంటే ఈ ఈక్వేషన్ ఏం చేస్తాను అందులో సబ్స్టిట్యూట్ చేసిన అంటే టాంజెంట్స్ ని. సో ఇప్పుడు చూడమ్మా ఏఎస్ ప్లస్ డిఎస్ అన్నాం కదమ్మా, చూడండి ఏఎస్ ప్లస్ డిఎస్, ఇదిగోండి ఏఎస్ ప్లస్ డిఎస్, దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు ఏడి అని రాయొచ్చు కదా. చూడండి దీని ప్లేస్ లో ఏం రాస్తానంటే ఏడి అని రాస్తాను, ప్లస్ నెక్స్ట్ వన్ ఏమంటామంటే బీక్యూ ప్లస్ సిక్యూ. చూడండి ఎక్కడ మనకి బీక్యూ ప్లస్ సిక్యూ ఉంది కదా, దీని ప్లేస్ లో ఏం రాస్తాను బీసీ అని రాస్తాను. బీసీ అంటే ఇది మనకి ఆర్హెచ్ఎస్ లో ఉన్నది వచ్చిందమ్మా. చూడండి మనకి ఎల్హెచ్ఎస్ లో ఏం తీసుకున్నాం మనం ఏబి ప్లస్ సిడి అని తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ లో తీసుకుంటే మనకి ఆర్హెచ్ఎస్ లో ఏడి ప్లస్ బీసీ వచ్చింది. చూడండి మనం ఇందులో చూడండి ప్రూవ్ చేయవలసింది ఏంటి ఏబి ప్లస్ సిడి, ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. ఓకే, ఏడి ప్లస్ బీసీ వచ్చింది కదా, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తామమ్మా, హెన్స్ ప్రూవ్డ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రూవ్ దట్ ద ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. చూడండి మనం ముందు ప్రాబ్లంలో ఏం చెప్పామంటే ప్రూవ్ దట్ ద క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. ఓకే, ఇక్కడ ఏం చెప్తామంటే ప్రూవ్ దట్ ద ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. అంటే మనకి ప్యారలలోగ్రామ్ ఉంది కదా, ప్యారలలోగ్రామ్ లో సర్కిల్ ఉంటే మనకి వీటి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే అది మనకి ఒక రాంబస్ అనేసి మనం అందులో ప్రూవ్ చేయాలి. ఓకే, సో మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, లెట్ us టేక్ ద ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ తీసుకుందాం. లెట్ us టేక్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. అయితే మనకి చూడండి ప్యారలలోగ్రామ్ లో ఏమవుతాయి మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏబి ఈక్వల్ టు సిడి అవుతుంది అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. మనకేంటి ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ కాబట్టి ఏబి ఈక్వల్ టు సిడి అవుతుంది అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. అయితే టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్.
ఏబిసిడి ఇచ్చే రాంబస్ అని మనం ఇందులో ప్రూవ్ చేయాలి. సో మనకి రాంబస్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలమ్మా. ఓకే, సో ఏమవ్వాలి మనకి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఏబి ఈక్వల్ టు బీసీ అని మనం ఇందులో ప్రూవ్ చేస్తాం అనుకోమ్మా. ఏబి ఈక్వల్ టు బీసీ అని మనము ప్రూవ్ చేస్తే అప్పుడు ఏమవుతాయి మనకి, చూడండి రిమైనింగ్ టూ సైడ్స్ కూడా అప్పుడు ఏమవుతాయి అంటే వీటికి ఏమో ఈక్వల్ అవుతాయి. ఎందువల్ల మనకి చూడండి ఏబి ఈక్వల్ టు బీసీ కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి ఇందులో చూడండి ఏబి ఈక్వల్ టు బీసీ కాబట్టి సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అంటే కంప్లీట్ గా అప్పుడు ఫోర్ సైడ్స్ కూడా మనకి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో మనకి ఇటువంటి ఒక కండిషన్ ఏముంది మనకి, లెంగ్త్ ఆఫ్ ద tangents to a length of the tangent to equal ఎప్పుడు అవుతుంది మనకి, ఈక్వల్ టు సర్కిల్ అవుట్ సైడ్ ద పాయింట్. ఓకేనా, చూడండి మనకి సర్కిల్ కి అవుట్ సైడ్ లో మనకి ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ నుండి మనకు ట్యాంజెంట్స్ డ్రా చేస్తే మనకి ఏమవుతాయి, వాటి యొక్క లెంగ్త్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి అమ్మా. సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చూడండి ఇందులో ఏబిసిడి అనేవి మనకి ఏమున్నాయి, మనకి ఎక్స్టర్నల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ఇప్పుడు ఇందులో మనకి టాంజెంట్స్ ఏమవుతాయి మనకి చూడండి, టాంజెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఈక్వల్ టు ఏఎస్ అవుతుంది కదమ్మా, ఏపీ ఈక్వల్ టు ఏఎస్. ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎక్కడి నుంచి మనకి ఏ అనే పాయింట్ ఉంటాము, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అదే విధంగా నెక్స్ట్ ఇందులో మనం చూడండి బి అనే పాయింట్ తీసుకోండి మనకు, అప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అవుతుందమ్మా. సేమ్ మళ్ళీ ఎక్స్టర్నల్ పాయింట్ టు బి అనే పాయింట్, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. నెక్స్ట్ వన్ సి దగ్గర నుంచి తీసుకుందాం, సి దగ్గర నుంచి తీసుకుంటే సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, సిఆర్ ఈక్వల్ టు సిక్యూ. ఓకే, సో మనకి ఇది కూడా ఎక్స్టర్నల్ పాయింట్ ఎక్కడి నుంచి మనకి సి అనే పాయింట్ నుండి, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేద్దాం, డి అనే పాయింట్ ని తీసుకుంటే డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్, డిఆర్ ఈక్వల్ టు డిఎస్. సో ఎక్స్టర్నల్ పాయింట్ టు డి, దీన్ని ఈక్వేషన్ 4 అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే యాడింగ్ 1 2 3 4. ఓకే, ఈ 4ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే చూడండి మనకి ఇందులో ఎల్హెచ్ఎస్ లో ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్. చూడండి ఎల్హెచ్ఎస్ లో ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్. అదేవిధంగా ఆర్హెచ్ఎస్ లో ఏఎస్ ప్లస్ బిక్యూ, ఏఎస్ ప్లస్ బిక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్, సిక్యూ ప్లస్ డిఎస్. ఓకే, అయితే ఇందులో చూడమని నేను ఏం చేస్తున్నాను చూడండి ఏపీ ప్లస్ బీపీ ఆర్ పీబీ. ఓకే, సో ఇదో గ్రూప్ కింద రాస్తానమ్మా, ఏపీ ప్లస్ పీబీ ఆర్ బీపీ ఇదో గ్రూప్ కింద రాస్తాను. ప్లస్ చూడండి సిఆర్ ప్లస్ డిఆర్, సిఆర్ ప్లస్ డిఆర్ ఇదో గ్రూప్ కింద రాస్తానమ్మా. ఈక్వల్ టు చూడండి నెక్స్ట్ ఏఎస్ ప్లస్ డిఎస్, చూడండి ఏఎస్ ఇక్కడ ఏఎస్ ఉంది, నెక్స్ట్ డిఎస్ ఇక్కడ ఉంది కదమ్మా. చూడండి ఇదో గ్రూప్ కింద రాస్తాను ఏఎస్ ప్లస్ డిఎస్ ప్లస్ నెక్స్ట్ బీక్యూ ప్లస్ సిక్యూ. చూడండి బీక్యూ ప్లస్ సిక్యూ ఇదో గ్రూప్ కింద రాస్తాను, బీక్యూ ప్లస్ సిక్యూ. ఓకే రైట్, ఇప్పుడు చూడమ్మా ఏపీ ప్లస్ బీపీ ఉంది కదమ్మా, ఏపీ ప్లస్ బీపీ నేను రాయొచ్చు, ఏబి అని రాయొచ్చు కదా, ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్, చూడండి సిఆర్ ప్లస్ డిఆర్ నేను రాయొచ్చు, సిడి అని రాయొచ్చు. అండ్ అదే విధంగా ఏఎస్ ప్లస్ డిఎస్, చూడండి ఏఎస్ ప్లస్ డిఎస్ అంటే ఏం రాయొచ్చు, ఏడి అని రాయొచ్చు. ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ, బీక్యూ ప్లస్ సిక్యూ అంటే ఏం రాయొచ్చు, బీసీ అని రాయొచ్చు. ఓకే రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా ఏబి ప్లస్ సిడి అంటే చూడండి ఈ ఏబి ప్లస్ సిడి, అయితే మనకి చూడమ్మా ప్యారలలోగ్రామ్ లో మనం ఏమన్నా మనం ఇదే ప్యారలలోగ్రామ్
ఏబి ఈక్వల్ టు సిడి అన్నాం, అండ్ అదేవిధంగా బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అన్నాం కదా, బీసీ ఈక్వల్ టు ఏడి అన్నాం. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఏబి ప్లస్ ఈ సిడి ప్లేస్లో ఏం రాయొచ్చు మరలా నేను చూడండి, ఏబి రాయొచ్చు కదా, ఎందువలన ఏబి ఈక్వల్ టు సిడి కాబట్టి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏబి ప్లేస్లో సిడి అని రాయొచ్చు, లేకపోతే సిడి ప్లేస్లో ఏబి అని రాయొచ్చు. అంటే ఈ సిడి ప్లేస్లో ఏం రాశాను నేను, ఏబి అని రాశాను. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏడి ప్లస్ బీసీ ఉంది కదమ్మా. ఓకే, చూడండి ఈ ఏడిని ఇక్కడ మనం చూడండి, ఏడి ఈక్వల్ టు బీసీ కదా, అంటే ఏడి ప్లస్ ఇక్కడ ఏం రాస్తానంటే, ఏం రాస్తాను, బీసీ అని రాస్తానమ్మా. బీసీ ప్లస్ ఇది ఒక బీసీ. చూడండి ఏబి ప్లస్ ఏబి అంటే 2AB ఈక్వల్ టు బీసీ ప్లస్ బీసీ అంటే 2BC. ఓకేనా, సో 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే ఏబి ఈక్వల్ టు బీసీ. సో మనం చూడమ్మా, ప్యారలగ్రామ్లో చూడండి ఏబి ప్లస్ ఏబి ఈక్వల్ టు బీసీ వచ్చిందా, ఇనే ప్యారలగ్రామ్లో చూడండి ఏంటిది, అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయిపోయాయి అనుకోమ్మా. చూడండి అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది, ద టైప్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ రాంబస్. ఓకే, అంటే మనకు చూడండి ఈ ప్యారలగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి దేర్ ఫోర్ అప్పుడు ఏమంటాం, ఇట్ హ్యాస్ ఏ రాంబస్, ఇట్ హ్యాస్ ఏ రాంబస్, దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఎందుకు మనకి ఏం కావాలి మన మధ్యలో చూడండి, టు ప్రూవ్ దట్ ఏబిసిడి ఈజ్ రాంబస్ అని మనం ప్రూవ్ చేయాలి కాబట్టి మనకి ఫైనల్ ఏమొచ్చింది, మనకి ఏబి ఈక్వల్ టు బీసీ వచ్చింది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు డిఏ కూడా అవుతుంది. ఓకే, కాబట్టి ఇట్ హ్యాస్ ఏ రాంబస్ అంటే లేకపోతే దీన్ని ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, రైట్.